టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించబడింది. కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా అర్చక స్వాములు లోక కళ్యాణానికి కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తర్వాత రథాధరులైనటువంటి శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడ్డాయి. అనంతరం ఉదయం 7:30 ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందు భాగం నుంచి ఆలయ 4 మాడ వీధుల గుండా ఈ రథోత్సవాన్ని జరిపించడం జరిగింది. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళా బృందాల కోలాటం, డోలు వాయిద్యం మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా రథోత్సవంలో నామ సంకీర్తన, భజన, గిరిజన చెంచు నృత్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి స్వర్ణ రథోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం నరసింహారెడ్డి, ప్రజా సంబంధాల అధికారి టి శ్రీనివాసరావు, అర్చక స్వాములు, వేద పండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, తదితర సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు. అదేవిధంగా 4 మాడ వీధులలో కూడా భక్తులు రథోత్సవాన్ని తిలకించారు.